కు సంబంధించిన ఓటింగ్ లైన్స్ శుక్రవారం ముగుస్తాయి. ఈ క్రమంలో తన అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ప్రేక్షకులు శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్లు భారీ ఓటింగ్ ను సంపాదించుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ విషయంలో అభిజిత్దే పైచేయి. మరే ఇతర కంటెస్టెంట్ కూడా గత 14 వారాల్లో అభిజిత్ ను మించి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోలేదు. ఇక అదే ప్రపంచం 14వ వారంలో కూడా అదే విధంగా కొనసాగుతున్నట్లు సమాచారం. 14వ వారంలో ఇప్పటి వరకు అంటే ఓటింగ్ లైన్స్ ముగియడానికి ఒక రోజు ముందు అంటే గురువారం రాత్రి వరకు అభిజిత్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఓటైన మొత్తంలో దాదాపు సగానికి పైగా ఓట్లు అభిజిత్ ఖాతాలో పడ్డాయి. సుమారు 60% ఓట్లు అభిజిత్ కి దక్కినట్టు తెలుస్తుంది. అభిజిత్ కు యాప్ ద్వారా ఓటింగ్ విషయంలో ఎదురులేనప్పటికీ మిస్డ్ కాల్ డేటా విషయానికి వస్తే అభిజిత్ కు కొంచెం గట్టిపోటు ఎదురైనట్లు తెలుస్తుంది. మిస్డ్ కాల్ డేటాలో అరియానా గ్లోరీ ముందున్నట్లు సమాచారం. ఓటింగ్ పరంగా అరియానా ముందుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక రెండో స్థానం కోసం సయ్యద్ సోహెల్ రియాన్, అరియానా గ్లోరీ మధ్య భారీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. యాప్ ఓటింగ్ డేటా ప్రకారం సోహెల్ ముందున్నప్పటికీ మిస్డ్ కాల్ డేటా పరిగణలోకి తీసుకుంటే అరియానాకు పాజిటివ్ గా మారిందనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అభిజిత్ ను ఇప్పటికే ప్రేక్షకులు ప్రకటించినంత పనిచేశారు. కాబట్టి రెండో స్థానంలో ఎవరుంటారనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ మిస్డ్ కాల్ డేటా, యాప్ డేటా పరిశీలిస్తే తక్కువ తేడాతో అరియానా గానీ సోహెల్ గానీ రన్నరప్ గా నిలుస్తారనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు 4 ముగింపు వేడుకకు సంబంధించిన షూట్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. శనివారం ఉదయం నుంచే టాప్ 5 కంటెస్టెంట్ల పొజిషన్ కు సంబంధించిన ప్రక్రియను హోస్ట్ నాగార్జున ప్రారంభిస్తారు. శనివారం సాయంత్రం కల్లా విజేత ఎవరనే విషయంపై స్పష్టత వస్తుంది. బిగ్ బాస్ కు ఇదే ఫైనల్ వీక్ కావడంతో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హౌస్ పై ఒక ఎఫెక్షన్ పెట్టుకున్న కంటెస్టెంట్స్ కంటతడి పెట్టుకుంటున్నారు. మొన్న వచ్చిన సీనియర్ కంటెస్టెంట్స్ కూడా అదే చెప్పారు. హౌస్ లో ప్రతి మూమెంట్ ని ఫీల్ అవ్వండి, లేకుంటే చాలా బాధగా ఉంటుందంటూ వివరణ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అదే తరహాలో ఫీల్ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ ఇన్ని రోజులు గడిపిన ప్రయాణాన్ని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు. హారిక వంతు రావడంతో ఆమె ప్రతిభకు బిగ్ బాస్ ఫిదా అవుతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు. ఎన్నో మేఘాలు కప్పడానికి ప్రయత్నించినప్పటికీ మీరు ఒక సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్ వరకు వచ్చారు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వాక్యాన్ని నిజమయ్యేలా చేశారు. మొత్తానికి ఫైనలిస్ట్ గా నిలిచారని వివరణ ఇచ్చారు బిగ్ బాస్. అనంతరం బిగ్ బాస్ హౌస్ లో దేత్తడి హారిక చేసిన హంగామాతో పాటు టాస్కులతో ఆమె చూపించిన తెగువ, కొట్లాటలు ఇలా అన్ని విజువల్స్ చూసేసరికి కన్నీరు పెట్టుకుంది హారిక. మాటలు రావడం లేదు బిగ్ బాస్, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని ఎంతగానో ఎమోషనల్ అయింది హారిక. అసలు ఈ 14 వారాలు ఎలా గడిచాయో అర్థం కావడం లేదు. హౌస్లో గడిచిన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. నా జీవితానికి అవి చాలా ఉపయోగపడతాయి. రేపటి రోజున నేను ఉన్నా లేకపోయినా అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మేజర్ రోల్ నిజంగా ఉంటుంది. ఇది మాత్రం పక్కా నిజం బిగ్ బాస్, గర్వంగా ఉంది. కానీ మై ఫైట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది ఈ వీడియో చూశాక అంటూ ఎమోషనల్ అయింది హారిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.